ఎవరెవరినో ప్రేమించమంటే బాగా బాగా ప్రేమిస్తారు. భార్యతో కాసేపు కూర్చుని మాట్లాడే తీరిక ఉండదు. ఎవరెవరినో బయట దొరికేవారని అబ్బా దేవుడిచ్చిన నాకు అదృష్టం అంటారు. భార్య మాత్రం పక్కన పెట్టేస్తూ ఉంటారు. భార్య ఏమో తన కుటుంబాన్ని వదులుకొని, తన తల్లిదండ్రులను వదులుకొని, అన్నదమ్ములను, చెల్లెలను, బంధుమిత్రులు అందరినీ వదులుకొని నువ్వే సర్వస్వం అంటూ నీ దగ్గరకు వస్తుంది. నీ భార్యను నువ్వు హత్తుకోవాలి. నీ భార్యను కాక హత్తుకొనాలి అన్న ఆలోచనే భయంకరమైనది. అది మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది. దుఃఖమే వారికి చేదైపోతూ ఉంటుంది, చేరువైపోతూ ఉంటుంది. కానీ రెండవదిగా మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కుటుంబమును హత్తుకోండి, ఆ కుటుంబంలో భాగమే భార్య, ఆ భార్యను మీరు హత్తుకోండి అని మాట్లాడుతున్నాడు. దేవుడు పురుషుణ్ణి స్త్రీకి, స్త్రీకి పురుషుణ్ణి ఇద్దరు వేరుగా అసలు ఉండకూడదు, వేరుగా ఉంటే మంచిది కాదు అని దేవుడు నిశ్చయించి భాగస్వామిగా, జతపనిగా తన శరీరంలో నుంచి తీసి ఏర్పాటు చేసుకున్నాడు కదా. మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? చాలామంది భర్తలు తమ భార్యలను అయితే ప్రేమించలేరు కానీ ఊరంతటినీ ప్రేమించేస్తారు. తెలుసు నాకు. సరిగా కుటుంబాన్ని పోషించలేరు కానీ మరలా కొన్ని కుటుంబాలని సెటప్లుగా పెట్టుకుంటారు. బహిరంగంగా మాట్లాడుతున్నా, ఏ భయం లేకుండా. ఉన్నాయి, నా కళ్ళ ముందు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. భార్య దగ్గరికి వెళ్తే చీమ జరులు, ఒకవేళ చీమల పుట్టుందనుకోండి, అక్కడ నుంచోబెడితే ఎలా ఉంటుంది? ఒక్క అరక్షణం కూడా మనం నుంచోలేం కదా. ఎందుకు? కుట్టేస్తూ ఉంటాయి, నిలబడలేం, చాలా బాధగా ఉంటుంది. చాలామంది కూడా అంతే, కుటుంబంలో 10 నిమిషాలు కూర్చుని భార్యతో మాట్లాడలేక చీమలు జరులు పాకుతున్నంత భయంకరంగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. అయితే కీర్తనాకారుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. కొంతమంది వారినే వద్దులేండి, అక్కడితో డాష్ అని పెట్టేసి వారి దగ్గరకైతే వెళ్ళిపోయి శరీరంలో ఉన్న శక్తిని వెచ్చించి, ధనాన్ని వెచ్చించి, ఎంతో ప్రేమ ఉన్నట్లు వారి చుట్టూతూనే తిరిగి ఎన్నో వ్యాధులు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఎన్నెన్నో వ్యాధులు తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ మొట్టమొదటిగా దేవుణ్ణి హత్తుకోవాలి, రెండవదిగా కుటుంబంలో ఉన్న భార్యను హత్తుకోవాలి. మరొక లేఖనాన్ని కూడా చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనము గల వాక్యమును చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండెను. అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. చాలు. మొట్టమొదటిగా మనం చూసాం కదా, లేవి అనగా హత్తుకొనుట అని అర్థం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యాకోబును గూర్చి, తన భార్య అయినటువంటి లేయాను గురించి మాట్లాడుతున్నారు. రాహేలు, లేయా వీరిద్దరూ అక్క చెల్లెళ్ళు. తన మామ దగ్గరికి తన ఇంటి నుంచి పారిపోయి, మోసగాడిగా అన్నని తండ్రిని మోసం చేసి పారిపోయి తన మామ దగ్గర కొలువు చేయడానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఉన్నటువంటి ఆమె చక్కగా రాహేలును చూసి చాలా బాగుంది, ఆయన్ని అందంగా ఉంది, ఆమెను ప్రేమించి ఈమెను వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే మామ ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాను, నాకు నువ్వు ఇచ్చి చేయాలి, నేను ఇట్లా ఇష్టపడుతున్నాం ఇద్దరం అంటే, ఓకేనైనా ఖచ్చితంగా, కానీ నువ్వు నా దగ్గర కొంత కొలువు చేయి, కొన్నాళ్ళు పని చేయి, ఆ తర్వాత నీకు ఇచ్చే వివాహం చేస్తాను అన్నాడు. కష్టపడ్డాడు, ఆమె కోసం బాగా ఇష్టపడ్డాడు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని సాగుతూ ఉన్నాడు. చాలామంది అంతే కదా, ప్రేమించిన దానికోసం ఏదైనా చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను వదిలేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. అయితే మనవాడు కూడా ప్రేమించిన దాని మేరకు గొప్ప త్యాగశీలిలాగా మామ దగ్గర పెట్టిన కష్టమంతా చేయమన్న పనంతా చేశారు. అదే నీకు అవసరం లేదనుకోండి, నువ్వు ఏది చెప్పినా చస్తే కూడా చేయరు. మీకు తెలుసు కదా, మీకు బాగా అలవాటే ఉంటుంది. అయితే ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా ఇష్టపడ్డాడు కాబట్టి ఉన్న కొలువంతా చేశాడు. చివరికి పెళ్లి టైం వచ్చింది. అయితే పెళ్లి కూడా జరిగింది, కార్యక్రమాలన్నీ జరిగాయి. ఆమెకు ఒక దాసిని కూడా ఇచ్చాడు.
ఉదయాన్న చీకటిన ఎంత జ్ఞానంగా చేశాడంటే, ఉదయకాలమునైతే క్రియలన్నీ ఏం చేస్తున్నాడో మామన్నీ తెలిసిపోతాయని రాత్రి టైంలో చాలా జ్ఞానయుక్తంగా మ్యారేజ్ చేసేసాడు. చేసేస్తే మ్యారేజ్ మీన్స్ మనకులాగా అప్పుడు ఓకే గంభీరంగా ఆర్భాటాలుగా మేళాలు తాళాలు అప్పుడు అవి జరగలేదు. అక్కడ ఏం రాయబడలా. ఒక రాత్రిపూట ఇంక దగ్గరికి తీసుకువెళ్ళారు, కలిపారు, వచ్చేసారు, అయిపోయింది. దాని గురించి ఇంకెక్కువ మనం వివరణాత్మకంగా మాట్లాడుకోనక్కర్లేదు. ఏం జరిగింది? ఉదయకాలమున లేచి చూస్తే తను ఇష్టపడిన ప్రేమించిన భార్య కాకుండా కండ్ల జబ్బు కలిగినటువంటి ఇచ్చి పెళ్లి చేశారు. కండ్ల జబ్బు కలిగినటువంటి పెద్ద కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు. ఏం మామ ఇంత మోసం చేసావేంటి? నేను ప్రేమించింది తనని కదా, నీ చిన్న కుమార్తెను కదా, నాకెందుకు ఏమినిచ్చి చేసావు అంటే, మా సాంప్రదాయాలను బట్టి సంస్కృతిని బట్టి పెద్దదానికి వివాహము చేయకుండా చిన్నదానికి చేయకూడదు నాయనా. ఏమైంది? మరొక ఛాన్స్ ఇస్తున్నా, మరింక కొన్నాళ్ళు నువ్వు నా దగ్గర పనిచేసి నా చిన్న కుమార్తెను కూడా పెళ్లి చేసుకో, నీకే ఇస్తా అని మాట్లాడారు. అయితే ఎప్పటికప్పుడు ఇంత వివరణాత్మకంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఎప్పటికప్పుడు ఆమె ప్రేమించిన వారిపైనే మనస్సు ఉంది, కానీ లేయా పైన ఎప్పుడు మనసు లేదు, ఎప్పుడు ప్రేమించలేదు, ఎప్పుడు హత్తుకోలేదు. అయితే దేవుడు మాత్రం తన కనుదృష్టి లేయా పైన ఉంది. ఆమెపైనే దేవుడు ఉంచి ఏం చేశాడు అంటే, తన గర్భాన్ని తెలిసి ఆమెనేమో గొడ్రాలుగా ఉంచి గర్భాన్ని తెరచి 3 కుమారులను ఇచ్చాడు అప్పటికే. అయితే అప్పటి వరకు తను ఎప్పుడు ప్రేమించలేదేమో, అప్పటి వరకు మనస్ఫూర్తిగా మాట్లాడలేదేమో. అయితే లేవి అను పేరు పెట్టి నందుకు హత్తుకొనును అని ఎంచి తృష్ణించి ఆ మాట పెట్టుకుంది. ఎప్పుడు అయింది? హత్తుకొనుట దేవుడి ద్వారా జరిగిన క్రియ. ఇవన్నీ కూడా మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఈరోజు మీ భర్తలో మీ కుటుంబమో మిమ్మల్ని వెలేసారేమో, దూరంగా పెట్టారేమో. ఈరోజు మగబిడ్డలు పుట్టకపోతే కోడల్ని చిన్నబుచ్చి చూసేవాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. 2 ఆడపిల్లలు పుట్టారు కదా, ఏదైతే అది అయింది, మరలా ఉంచుకో. అసలు నువ్వు మనిషివేనా? మాకు వంశానికి ఒక్క పురుషుణ్ణి కూడా ఇవ్వలేవా అంటే ఆమె చేతుల్లో ఏమైనా ఉందా? అమ్ము నాయను, ఇలాంటి రాక్షస బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. ఏమండి, గర్భంలో ఒక శిశువు మగవానిగాను ఆడవానిగాను చేసే క్రియ ఏమన్నా ఉంటుందా? ఎవరిని అడిగారు? నాకు ఒక సంతానం కావాల్సిందే, నాకు ఇస్తావా ఇవ్వవా అని ఎవరు అడిగారు? పరిశుద్ధ గ్రంథంలో కూడా మాట్లాడితే నేనేమన్నా దేవుణ్ణా? ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా? నా చేతుల్లో ఏమైనా ఉందా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఈనాటి జనాంగం? భక్తి తెలియక, ఇంకా మూఢత్వంలోనే ఉంటూ, ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదల లేక, మంచి ఏమిటి చెడు ఏమిటి దేవుని చెప్తున్న వాక్యం ఏమిటో తెలియక ప్రార్థన చేయమంటే గంటలు చేసేస్తారు. వాక్యం చదవమంటే గంటలు చదివేస్తారు, కావాలంటే చెప్పేస్తారు. నాకంటే కాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను, నాకంటే అని కాదు, కానీ ఇలా నుంచోబెట్టి నాకులాగా మాట్లాడి మనం మైకిస్తే వాక్యం వింటున్న వారిలో కూడా గంటల బడి బాగా చెప్పేసేవారు చాలామంది ఉంటారు. ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ ఎలా ప్రవర్తించాలో, భార్యలను ఎలా హత్తుకోవాలో తెలియని అధ్వాన్య స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు చూసే మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు ఎవరిని హత్తుకోవాలి అంటే దేవుని మాత్రమే హత్తుకోవాలి. దేవుని మాత్రమే హత్తుకుంటే మన జీవితాల్లో ఏం సంభవిస్తున్నాయి, ఏ వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు, ఏ మేలుడు చేస్తూ ఉన్నాడంటే, ఇజ్రాయేలు ప్రజలను దేవునికి స్వాస్థ్యమైనటువంటి కనాను, ఇజ్రాయేలు ప్రజలకి నడిపించిన స్వాస్థ్యమైన పాలుతేనెలు ప్రవహించు దేశాన్ని ఎలాగైతే ఇచ్చినారో మనకు కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత హిజ్కియా జీవితంలో ఏ స్థలానికి నువ్వు అడుగుపెట్టినా ఆశీర్వాదం ఎలాగైతే ఇస్తారన్నాడో మనము కూడా దేవుణ్ణి హత్తుకుంటే అలాంటి ఆశీర్వాదాలు మనకు వస్తాయి. 3వదిగా ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన వాక్యానికి ఎలాగైతే హత్తుకుని నెమ్మదిగా సుఖముగా జీవించారో మన జీవితాల్లో కూడా అలాంటి ఆశీర్వాదాలే వస్తాయి. ఇప్పుడు దేవుణ్ణి మాత్రమే ఇష్టపడినప్పుడు, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి మాత్రమే హత్తుకున్నప్పుడు. 2వదిగా ఎవరిని హత్తుకోవాలంటే ప్రతి కుటుంబము కూడా ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబాన్నే హత్తుకోవాలి. తన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను హత్తుకోవాలి. కానీ చాలామంది ఈరోజు చేయట్లేదు.
ఆ విధంగానే చేద్దాం. భక్తి జీవితంలో ముందుకు కొనసాగుదాం. ఇంకా చూద్దామా లేఖనానుసారంగా? ఇంకొక మాట చూసి ముగించుకుందాం. చివరిగా రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం గల వాక్యంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి క్రైస్తవుడు కూడా తన కుటుంబాన్ని హత్తుకోవాలి అన్న మాటలో రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం గల వాక్యం చూస్తే, కోడలైన రూతు తన అత్తను హత్తుకొనెను. కోడలైన రూతు తన అత్తను హత్తుకొనెను. చూస్తాం, ఇద్దరు కోడలు ఉన్నారు. అమ్మా, మీ భర్తలు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, పనులు చేయడానికి శక్తి కూడా నా దగ్గర లేదు, మిమ్మల్ని పోషించడానికి కూడా నేను అసమర్థురాలని, ఎందుకు నా దగ్గర ఉంటారు? మీ గృహాల దగ్గరకు వెళ్ళిపోతే మీ తల్లిదండ్రుల దగ్గర సుఖంగా యోగ్యంగా మరలా మీకు మరొక వ్యక్తిని చూసి వివాహం చేస్తారు కదా, నా దగ్గర ఉండొద్దమ్మా, ప్లీజ్ వెళ్ళిపోండి. నేనేదో నా బాధ నేను పడతా, నా గమ్యస్థానానికి నేనేదో పోతా, ఏ దిక్కు అయితే ఏ గాలికి ఏ దిక్కు వస్తుందో ఆ దిక్కుకు పోతా, కావాలంటే మీరు నా దగ్గర ఉండొద్దు అంటే ఒక ఆమె అయితే వెళ్ళిపోయింది. కానీ కోడలైన రూతు మాత్రం తన అత్తని పెనవేసుకుని, అత్త నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వు ఏది చేయమంటే అదే చేస్తా, నువ్వు ఏది చెప్తే అదే వింటా అని ఏడుస్తూ పెనవేసుకొని హత్తుకొని నీ దగ్గరే ఉంటా అని ప్రేమించింది కావున హత్తుకొనెను. ఈరోజు చాలామంది స్టైల్ కోసం, గౌరవాల కోసం అందరూ చూస్తున్నారు అని హత్తుకుంటారు, యాక్ట్ చేస్తారు. ఈరోజు అత్త కోడల మధ్యన యాక్టింగ్లు ఎక్కువైపోయినాయి. సీరియల్లో ఉన్న వాళ్ళకంటే, టీవీలో ఉన్న హీరోస్ కంటే చాలా ఎక్కువగా నటించేస్తూ ఉన్నారు. చాలా ఎక్కువగా ప్రేమ ఉన్నట్లు అత్త దగ్గర, ఇటు వచ్చే అత్త దగ్గర, ఈ అల్లుడైతే ఇటు వచ్చే అత్త దగ్గర ఏదైనా మనకు ఉపయోగం ఉంది అంటే అబ్బాబ్బాబ్బా ఎంత చక్కగా మాట్లాడతారు. అత్త నువ్వు నాకు తల్లితో సమానం, అత్త మామా నువ్వు నా తండ్రి తర్వాత తండ్రి మామా. వారి నాయనో ఇన్ని కలలా ఎక్కడి నుంచి వచ్చాయి? వేషధారణ. నిజంగా ప్రేమించేవాడు పిచ్చి పిచ్చి మాటలే మాట్లాడు. నువ్వు నాకంత, నువ్వు నాకింత, నువ్వంటే ఇది, నువ్వు ఎక్కడుంటావు అని ఈ మాటలన్నీ చెప్పరు, క్రియల్లో చూపిస్తారు. మన ప్రేమలు ఎలాగ ఉండాలో తెలుసా? మాటల్లో కాకుండా మన క్రియలన్నీ, మన ప్రేమంతా కూడా క్రియారూపకంగా ఉండాలి. మనమంతా కూడా చాలా క్రైస్తవుడికి వచ్చిన బాధ ఏంటంటే, ఏం చేస్తున్నారు నాయన? పరిచర్య ఏమైనా చేస్తున్నారా? దేవుని పని నిమిత్తం ఏమైనా ప్రాకులాట పడుతున్నారా అంటే, ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు. ఓ, కాళ్ళు చేతులు లేని వారు చేసే పనులు కూడా బాగానే ఉంటాయి. ఏం చేస్తారు? వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు అంటే ఓ రకం శక్తి ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చారు, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, జ్ఞానం ఉంది. ప్రార్థన చేస్తూనే కోడి ప్రొదిగినట్టు ప్రొదుగుతూ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రార్థన 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 100కి 100 పాలు, 100కు 100% చేయాలి. కానీ 100కి 100% కంటే 101% క్రియారూపంలో మన పనులు ఉండాలి, మన క్రియలు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. ఈరోజు అత్త కోడల మధ్యన ఎందుకు పదగడం లేదు? ఎందుకని గొడవలు వస్తూ ఉన్నాయి అంటే ప్రేమ లేదు, ప్రేమ లేనే లేదు. మరి కోడలు తప్పంటారా? అత్తదేమన్నా తప్పంటారా? అమ్మో, ఎవరిని తక్కువ చేయడానికి లేదు, మనం అస్సలు ఎవరిని తక్కువ చేయడానికి లేదు. కోడలేమో, మీ అమ్మ వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడుతున్నారా? అసలు వీళ్ళమ్మ ఏమ్మా మాట్లాడరు ఏంటి అంటే, అసలు ఆమె నాతో సరిగ్గా మాట్లాడిద్దా? ఎప్పుడు వాళ్ళ అమ్మతోనే కబుర్లు, వాళ్ళ అమ్మలతోనే ముచ్చట్లు, మాతో ఏ రోజన్నా మనసిప్పి మాట్లాడుతుందా? ఈ రోజన్నా అత్తయ్య తినండి అత్తని ప్రేమగా తీసుకొస్తుందా? మేము ఈరోజు ఇంత ప్రేమగా చూసుకున్నామని మాకు ఉంది, కానీ ఆమె సరిగ్గా లేదు కదా అని ఆమె ఏమంటది? మిమ్మ వాళ్ళని కూడా మా అమ్మలాగే చూసుకోవాలని చాలా ఉంది, కానీ వాళ్ళు ఉండట్లేదు కదా. అమ్మ నాయన, అసలు వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోయే పురుషుణ్ణి నేనంటాను యుగ పురుషుడేవాడు. ఇలాంటి క్రియలు చాలా జరుగుతున్నాయి అమ్మా. సరే, వాక్యంలోని ఈరోజు మనం ధ్యానం ఏం చేస్తున్నాం? దేనిని మనం హత్తుకోవాలి అంటే, మొట్టమొదటిగా దేవునిని హత్తుకోవాలి. రెండవదిగా ప్రతి క్రైస్తవుడు తన కుటుంబాన్ని హత్తుకోవాలి, అనగా తన భార్యను హత్తుకోవాలి. రెండవది తన అత్త మామలని ఎవరైతే ఉన్నారో
అది కోడళ్ళు అవ్వచ్చు, అల్లుళ్ళు అవ్వచ్చు, వారిని హత్తుకోవాలి. చాలామంది ఈరోజు రీసెంట్గా ఒక మాట నా చెవికి వచ్చింది, అది మీ అందరికీ చెప్తాను. అల్లుడి దగ్గరకు వచ్చి, అల్లుడా మా కూతురు నువ్వు వివాహం చేసుకున్నావు కదా, మిమ్మల్ని కన్న కొడుకులనే భావిస్తూ ఉన్నాం, మీకు ఏం కావాలో చెప్పు. ఏంటి అంటే, నాకు అది కావాలత్త, కారు కావాలి, ఒక బిల్డింగ్ కావాలి, ఒక 2 కోట్ల ఆస్తి కావాలి, అంతా కావాలి అని మాట్లాడుకున్నాడు. ఓకే, అంతా ఇస్తాం, అంతా అయిపోయింది. కానీ నువ్వు నన్ను నా కన్న కొడుకులాగా మీరు ఉండండి అని అత్తమామ మాట్లాడారు. వీడు కూడా మీరు ఇవ్వండి చెప్తా, మిమ్మల్ని నా తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటా అని మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? తన భార్య అనగా అత్తమామలు ఇచ్చినటువంటి కన్న కూతుర్ని తల నరికేసి బాత్రూంలో పడేసి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఇచ్చిన కట్నం సరిపోదట, ఇంకా మరింత కట్నం కావాలట. అది తీసుకురావట్లేదు, మా అమ్మ వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు, అది నేను ఇప్పుడు తీసుకురాను, వాళ్ళని అడగలేను, బాధ పెట్టలేను అన్నందుకు తల నరికేసి బాత్రూంలో పడేసి పారిపోయాడు. ఇలా ఉంటుంది. ఎందుకు? ప్రేమ లేక, కుటుంబం పైన గౌరవం లేక, హత్తుకొనక. మరొక వాక్యాన్ని చూద్దామా? తర్వాత ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి హత్తుకోవాలి, ప్రతి క్రైస్తవుడు తన కుటుంబమును హత్తుకోవాలి, ఆ కుటుంబంలో ప్రతి భార్యను హత్తుకోవాలి. యాకోబు లేయాను ఎలాగైతే హత్తుకున్నాడో అలాగా మనం కూడా, ప్రతి వ్యక్తి కూడా తన భార్యలను, తన కుటుంబాన్ని హత్తుకోవాలి. ప్రతి కోడలు, ప్రతి అల్లుడు తన అత్త మామను కన్న తల్లుల్లాగా, కన్న తండ్రిలాగా హత్తుకోవాలి. అది యోగక్షేమము మనందరి కూడా దేవుడు ఆశీర్వదించడానికి అది కూడా ఓ గొప్ప అమూల్యమైన ప్రవర్తన. మూడవదిగా ప్రతి క్రైస్తవుడు దేనిని హత్తుకోవాలి అంటే, రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము గల వాక్యమును చూద్దాం. ప్రతి క్రైస్తవుడు మరొక దానిని దేని హత్తుకోవాలో చూద్దాం ఒకసారి. ప్రతి క్రైస్తవుడు మూడవదిగా దేనిని హత్తుకోవాలి అంటే, రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము గల వాక్యమును చూద్దాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొనవలెను. ప్రతి క్రైస్తవుడు కూడా మూడవదిగా దేనిని హత్తుకోవాలంటే, మంచిదానిని హత్తుకోవాలి. ప్రతి క్రైస్తవుడు మొట్టమొదటిగా దేవుని హత్తుకోవాలి, ప్రతి క్రైస్తవుడు తర్వాత తన కుటుంబాన్ని హత్తుకోవాలి, మూడవదిగా ప్రతి క్రైస్తవుడు కూడా మంచిదానిని హత్తుకోవాలి. మరి ఏంటి మంచి? బంగారము మంచా? వాహనాలు మంచా? ఐశ్వర్యాలు మంచా? వస్తువులు మంచా? ఈ బట్టలు మంచా? ఏది మంచి? బంగారమా? తిండా? ఏది మంచి? ఈ ప్రపంచంలో మంచిది ఏదైనా ఉందా అంటే ఉంది. అది కూడా వాక్యానుసారంగా చూసి మనం మరింతగా ముందుకు కొనసాగుదాం. ఏంటో మంచి అంటే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 31వ వచనము గల వాక్యమును చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 31వ వచనము గల వాక్యమును చూద్దాం. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఒకవేళ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఏమీ లేదు. ఒకవేళ మంచి ఏదైనా ఉంది అంటే దేవుని పరిశుద్ధ గ్రంథమే, దేవుని మాటలే మంచి అయి ఉన్నవి. ఆ మంచిని మనం హత్తుకోవాలి. ఆ మంచిని మనం హత్తుకుంటే దేవుడు మరింతగా మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఒకసారి మీరు ఏ మంచిని హత్తుకుంటూ ఉన్నారు? ఏ మంచిదాని కొరకు పరితపిస్తూ ఉన్నారు? ఆస్తులు మంచివా? అననీయ సప్పిరా జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. చక్కగా ఆనాటి ప్రజలందరూ కూడా, అపోస్తుల ప్రతి ఒక్కరు కూడా ఉన్న ప్రతి ఒక్కరూ సంఘము కొరకై తమ దగ్గరున్న శక్తి కొలది ప్రతిదానిని అర్పిస్తూ ఉన్నారు, ప్రతి దానిని దేవుని పరిచర్యకై అంకితం చేస్తూ ఉన్నారు. కానీ వీరి దగ్గర కొంత పొలం ఉంది, అమ్ముకున్నారు. అయితే ఏం చేసినారు? కొంత దాచుకుని లేదా దోచుకుని వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. దేవునికి తెలిసింది, చివరికి ఏమయ్యారు? ఆ ధనాన్ని వారు మంచి అనుకున్నారు, నాశనం అయిపోయారు, మరణించబడ్డారు. ఏమనుకున్నారు? ఆ ధనం వాళ్ళకి మంచి చేస్తుంది అనుకున్నారు. చాలా మంది ఈరోజు ధనం మంచి చేస్తుంది, ధనమే మంచి చేస్తుంది అనుకుంటున్నారు. ధనం ఉంచే మంచి కుటుంబం వస్తుంది,
ధనం ఉంటే నా కూతురికి మంచి అల్లుడు వస్తాడు, ధనం ఉంటే ప్రతిదీ కూడా ధనముతోనే ముడిపడి ఉంది అని అపోహపడుతూ ఉన్నారు చాలా మంది. ఏం చేస్తున్నారంటే, పెళ్ళి ఇంకా చేయలేదు ఏంటంటే కొంత డబ్బులు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కానీ అదే మంచిది కాదు. మంచిదేంటో తెలుసా? వీళ్ళిద్దరి మధ్యన లేదా భార్యాభర్తల మధ్యన మంచి ఏదైనా ఉంది అంటే అది ధనం కాదమ్మా. కారపు మెతుకులతో కూడా తినొచ్చు ఎలా మంచిదైన ప్రేమ ఉంటే. పచ్చడితో అయినా తినొచ్చు, ఎందుకు? వారి మధ్యన మంచి ప్రేమ ఉంటే. కానీ ఈరోజు మంచి అంతా దేని వైపు వెళ్తుంది? ఇదే మంచి అని అపోహపడుతున్న ధనము పైన వెళుతూ ఉంది. ఇదే మంచి అని బంగారాల పైన వెళ్తూ ఉన్నాయి. ఇదే మంచి అని గృహాల పైన వెళ్తుంది. ఏంటి పాస్టర్గా, ఏంది ధనం వద్దంటాడు, గృహం వద్దంటాడు అంటే కావాలి, అన్నీ కావాలి, కానీ దేవుని వాక్యము తర్వాతనే ఏదైనా. చాలామంది ఈరోజు యవనస్తులైతే, నాకు తెలిసిన ఒక కుటుంబం, నా జీవితానికి ఇంకిదే అనుకుని ఏం చేశారో తెలుసా? గంజాయిని మంచిగా అనుకున్నాడు, డ్రగ్స్ని మంచిగా అనుకున్నాడు. ఒక యవనస్తుడు 17 years 17 సంవత్సరాల ఒక యవనస్తుడు గంజాయిని నమ్ముకొని అదే మంచి బిజినెస్, బాగుంది, వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి అని అనుకుని విక్రయించడం, కొనడం, మరలా విక్రయించడం అన్నీ జరుగుతున్నాయి. పట్టుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈరోజు ఓచలు లెక్క పెడుతూ ఉన్నాడు. ఈరోజు యవనస్తుడు స్త్రీలు మంచి అనుకుంటూ ఉన్నారు. ఒక యవనస్తుడు ఫోన్ చేసి, అన్నా చేయరాని తప్పు చేసా, ఇప్పుడు నాకు ఎయిడ్స్నా, అది మంచి అనుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. శక్తివంతుడు, బలవంతుడు, నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తి సంసోను దెలీలాని మంచి అనుకున్నాడు. మంచిది, నన్ను ప్రేమిస్తుంది, తమ తొడలపైన నన్ను చక్కగా పడుకోబెట్టుకుని నన్ను లాలిస్తుంది, ప్రేమ చూయిస్తుంది, ఎంత ప్రేమ దొరుకుతుంది నాకు అని మోసపోయాడు. చివరికి కండ్లు పీకించుకుని ఎంతో దుఃఖాక్రాంతుడవుతూ భ్రష్టత్వానికి దిగజారిపోయాడు. మన జీవితాల్లో మంచేదమ్మా? మంచి ఏమైనా ఉందని లోకమంతా సంచారం చేస్తే ఏ మంచి ఎక్కడ దొరకడం లేదు. కేవలం మన దేవుడి పాదాల చెంత మాత్రమే దొరుకుతుంది. ఏ మంచి లేని మనల్ని ప్రేమించే గొప్ప దేవుడు ఇక్కడ మనకు దొరుకుతూ ఉన్నాడు. అలాంటి మంచిని వదులుకొని, అలాంటి వారిని హత్తుకోక, ఇష్టానుసారంగా మంచిదానిని హత్తుకోక బ్రతుకుతున్న జనాంగం చాలా మంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన, దివ్యమైన, అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామంలో మీ పాదాల చెంతకు చేరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నాన్న, మేము మీ ప్రియబిడ్డలుగా ఉన్న మేము దేనిని హత్తుకోవాలి అని మీరు మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, మా జీవితాల్లో వేటిను హత్తుకొనిచ్చు ఉన్నాం. బంగారం అని, ధనం అని, కొంతసేపు ఉండి కొంతసేపు కనబడి తర్వాత మాయమైపోయే వాటి కొరకు మేము వెంపర్లాడుతున్నాం. అది కాదు, మా జీవితాల్లో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, మీరిచ్చే గొప్ప కృపను పొందుకోవాలి అంటే వీటిని హత్తుకోవాలి అని మీరు మాతో మాట్లాడారు. మొట్టమొదటిగా దేవాతి దేవుడువైన నిన్ను హత్తుకోవాలి అని, ప్రతి క్రైస్తవుడు తన కుటుంబమును హత్తుకోవాలి అని, ప్రతి క్రైస్తవుడు మంచి దానిని హత్తుకోవాలి అని మీరు మాతో మాట్లాడారు. అందుకే ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. వీటిని హత్తుకొనుటకు సహాయం చేయండి. వినినటువంటి మాటలు సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా మీరే ఫలింపచేసి మీ ఘనమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు చెల్లించుకోమని మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు
నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.